వస్తాను అబ్బాయి. హలో విష్ణు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో బిజినెస్ మ్యాన్, ఎడ్యుకేషనలిస్ట్, ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్సో యాక్టర్. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? అన్నిటికన్నా ముందు యాక్టర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో బిజీ పర్సన్. వాడే ఉద్దేశంతో అన్నాడు. బిజీగా ఉండాలనే కదా దేవుని ప్రార్థిస్తాం. నాన్నగారు నాకు ఇది కథ 92 crores లో చేయండి అన్నారు, కానీ అవదన్నారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? 92 crores లో చేయండి అన్నారు, కానీ అవదన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? హౌ మచ్ మనీ డిడ్ యూ పుట్ ఇన్? 3 figures మార్క్ క్రాస్ అయిపోయిందా? ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఇట్టి అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్. 150తో ఆగిందా? 200 దాకా పెట్టారా? ఖర్చు అయిపోయింది అది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ఫ్లాష్ బ్యాక్. ఓన్లీ 8 లక్షల రూపాయలు బాబు ఒక గ్రాఫిక్స్ కోసం. 1,80,00,000. ఏమిటండి మీరు మాట్లాడేది? ఖర్చు అయిపోయింది అది. రే చాలా పాపం రా. నిజం మాస్టర్. రే ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు చెప్పుకోవాలంటే రిస్క్. ఐటీ వాళ్ళు వస్తారు, ఖర్చు పెట్టింది చెప్పుకుంటే ఇంకా మంచిది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. అంత పెద్ద ఖర్చే. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కేవలం వాళ్ళకి మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమ వల్లే జరిగిందండి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. ఈ రోజు విష్ణుకొండ మార్కెట్లో ఇది వర్కౌట్ అవ్వదు. నా ఒక్కడి వల్ల నేను ఇంత పెద్ద సినిమా తీయలేనండి. అందుకు నాకు బలం కావాలి, ఇంకా సపోర్ట్ కావాలి. అందుకే మీరు ఈ సినిమాలో చూస్తున్న ఆల్ మేజర్ స్టార్స్ అందరూ పెద్ద ప్లానింగే. ఏప్రిల్ 25వ తేదీన మీకే తెలుస్తుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మీరు ప్రకృతిని ప్రార్థిస్తారా? అఫ్ కోర్స్, అంతే కదండి. కానీ మీరు ఏం చేశారు ప్రకృతిని కాపాడడానికి? మేమైతే చెడగొట్టట్లేదు అంతే. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వాటర్తో నీళ్ళు తాగారనుకోండి, ప్లాస్టిక్ చెడగొడుతుంది. బయట రోడ్డు పైన చెత్త వేసారనుకోండి, ప్రకృతిని చెడగొడుతున్నాం. మీరు చెట్లు నాటానంటున్నారు, కానీ ఆ చెట్లని బాగోగులు చూసుకున్నారా మీరు? వచ్చాడమ్మా ఉచిత శేఖర్. బయట దేశాల్లోకి వెళ్ళి షూట్ చేయగలిగాను అది ఇది అంటే ఇది ఓన్లీ శివలీలే. నేను 5 కోట్లలో తీసిన 500 కోట్లలో తీసిన చెప్పు. నా సినిమా బాగుంటే చూస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. మనిషికి 70,000 డిసైడ్ చేశాం కదా, ఆయన డబ్బులు తేండి. ఏ మూవీ వర్కౌట్ అవుద్ది, ఏ మూవీ వర్కౌట్ ఇది వర్కౌట్ అనే నమ్మకంతోనే మనం అందరం దిగుతున్నాం. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందిరా. సో కన్నప్ప చూసిన వాళ్ళందరూ దే వర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. నాకు ఫస్ట్ ఈ ఐడియా ఇచ్చింది తనికల భరణి గారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా. మీరు ప్రకృతిని ప్రార్థిస్తారా? అది నాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వాటర్తో నీళ్ళు తాగారనుకోండి, ప్లాస్టిక్ చెడగొడుతుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా బయట రోడ్డు పైన చెత్త వేసారనుకోండి, ప్రకృతిని చెడగొడుతున్నాం. ప్రకృతిని చెడగొడుతున్నాం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మీరు చెట్లు నాటానంటున్నారు, కానీ ఆ చెట్లని బాగోగులు చూసుకున్నారా మీరు? చాలా మంది తెలిసిన వాళ్ళు ఏంటంటే విష్ణు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. అసలు విష్ణుకి సినిమాలు తీయాల్సిన అవసరమే లేదు. ఎందుకు అయినా సరే ఎంత డబ్బులు ఇస్తారు. నాకు నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాదో ఏమో నాకు తెలియదు, కానీ అప్పుడు ఏం పీకడానికి. బట్ ఐ బిలీవ్ దట్ ఈ జన్మెత్తింది యాక్ట్ చేయడానికే. ఒక నటుడుగా ఉండాలి, నటుడుగా నాకు మర్యాద సంపాదించాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఒక నటుడుగా ఉండాలి, నటుడుగా నాకు మర్యాద సంపాదించాలి.
మీరు నా పర్సనల్ ఒపీనియన్ తీసుకొచ్చి మూవీ పైన సార్ రుద్దకూడదు. అంటే ఇప్పుడు అంటే ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. నాకేదో కాస్త కోస్త పలుకుబడి ఉందనే కదా ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ అవునవును. సగం ఉన్నాడు. ఆయన పక్కన నిల్చుంటే తొడదాకా వస్తావు. ఆయన నాకు గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. అందరూ ఇప్పుడు మనకు టోటల్ గా ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు నాకు. మేము చంద్రబాబు నాయుడు వింటే మనం తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. నీకు తెలియదు నీకు తెలియదా బాబు? ఎక్కడో దగ్గర నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు కొత్తగా ట్రంప్ 1 వీక్ కలిసి రమ్మంటారు నన్ను. అది నా కెపాసిటీ. అదే. సో ఎంతవరకు ఉన్నాయండి ఫండ్స్? అది మీకెందుకు? 1 year కి 2 years కి హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటాం కదా మేము. సమ్వేర్ ఎక్రోజ్ ఏదో ఒక స్కూల్లో ఏదో ఒకటి కనిపిస్తుంది, విష్ణుదురా అంటారు. ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే.